ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు, మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో? మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. మీరు ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏమైంది చూశారు కదా. ఏమైంది, అంతా మంచిగా జరుగుతుంది మనకి. ఈ స్పీచ్లు అచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో, ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు, మనకి అర్థమైంది. ఓకే, అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు ఏం చెప్పండి, వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు, థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకని నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31 అక్టోబర్ థియేటర్లో ఉంది సినిమా, చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిలే వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి, నాకు తెలుసు. తిట్టాల అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు.